वैवस्पतमन्वन्तरे कलयुगे प्रथमपादे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे त्रिशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्यो मध्यप्रदेशे समस्तः देवता ब्राह्मण हरिहरसन्निधौ स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे शुक्लपक्षम्यां वासरः वासरस्थो शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे मंगुणविशेषणविशिष्टाचारस्यां शुभजितौ सायंकाल प्रदोष पूजा वेळा सुमजायाम् अक्षय तृतीया पर्वदिवसे अस्य श्रीयजमानस्य गोत्रोद्भवाय आत्रेय गोत्रोद्भवस्य चंद्रशेखर नामधेयस्य धर्मपत्नी उषाराणी नाम्नी साई गणेश महति షణ్ముఖ సాయి సహ కుటుంబానాం విద్యార్థులందరూ పేరు చెప్పుకోండి మనసులో చెప్పండి సార్ వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సరస్వతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అక్షయ తృతీయ మహాపర్వదివసే సాయంకాల ప్రదోష పూజ వేళాయ మమ ద్వారదేవత లక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం షోడశోపచార పూజామహం కరిస్తే ఆ ద్వారం పైన కింద అక్షంతలు వేయండి, వేసేసి నమస్కారం చేసుకొని ఒక 5 పూలు పెట్టండి. ఓం తచ్చన్యవరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవేయం స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః ఓం సంవ్యగాతురేజజం షణ్ణాస్తద్విపదే షణ్చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ద్వారాధిష్టాన దేవతాయై నమః కులదేవతాయై నమః. మళ్ళీ చేతులు అక్షంతలు పట్టుకొని మీ ఇంటి దేవుణ్ణి మీ కులదేవుణ్ణి నమస్కారం చేసుకొని మనము ఈ చేపట్టినటువంటి ఒక కార్యక్రమం నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సుఖశాంతులతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి, ఆ యొక్క సరస్వతీదేవి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కావాలని చెప్పేసి నమస్కారం చేసుకొని మధ్యలో అక్షంతలు వేయండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే నారీకేళఫలం నిదాయ. ఇంకా పాయాచ పుష్పిణే ప్రసదాస్థానో మంచందకం మనః నారీకేళఫలోపహారమః నైవేద్యం నివేదయామి. ఆ పైన పెట్టండి, ఇందులో పెట్టేసి ఒక 2 పూలు దాంట్లో పెట్టేసి నారీకేళఫలోపహార నైవేద్యపూర్వక అక్షత పుష్పాన్ని సమర్పయామి. నైవేద్యం నిక్షేపయామి. ఈ కలశం నీళ్ళు ఇంకా చేయండి. ఓం ప్రాణాయ స్వ పానాయ స్వ వ్యానాయ స్వ ఉదానాయ స్వ సమానాయ స్వ పరబ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళన ముఖ ప్రక్షాళన పూగీఫల తాంబూల సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. ద్వారాధిష్టాన దేవతాయై నమః. లక్ష్మీర్దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం ఉచితః నమస్తస్యై 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 నమో నమః. ప్రార్థనా పూర్వకాంగతువేన అక్షత పుష్పాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షత వేసి నమస్కారం చేసుకోండి. చాకు కత్తిరించుకొని కలిసి ఓం ఇషేత్వోచేత్వా వాజవస్తో వాజవస్తో దేవో వస్సవిదా పునః స్వశ్చిద్రేణ వసో సూర్యస్య రశ్మిభిః అందరూ బిఏపీలే, అందరూ సెలబ్రిటీసే, అందరూ కూడా అందరండి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు చతుర్థి రోజు ప్రారంభం చేస్తున్నాం. విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అందరూ కాకుండా ఈ కార్యక్రమానికి సంగీత కుటుంబం అంతా కూడా కట్ చేస్తున్నాం. రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తస్తు. కుడికాలు పెట్టండి, కుడికాలు లోపల పెట్టి మీ కలశాన్ని తీసుకొని దేవతాయై నమో నమః. ప్రార్థనా పూర్వకాంగడివేన నమస్కారం సమర్పయామి. ఇందిరారమణ గోవింద గోవింద. వచ్చి కూర్చోండి ఇక్కడ కింద. చెప్తే ఇంకోరు పూజ అయిపోతామంటే గాలి గాలి. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరజనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్ర హరజే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు. చేతులు అక్షంతలు పట్టుకొని వాతగా చూసి ఎంతో చేసేయండి. భూత పిశాచాయ కేతే భూమివారక ఏ దేశ
विरोधेन ब्रह्म कर्म समारभे ओम प्रणवस्य परब्रह्मर्षिः परमात्मा देवता दैवीकचिन्तः प्राणायामे विनियोगः ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपः ज्योतिरसमृतं ब्रह्मपूर्ववस्सवरो नमः शुभाभ्याम् मल्ली చేతులు అక్షరాలు పట్టుకోండి నమః శుభాభ్యాం శుభే శోభనే మంగళముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత పరాగల్పే వైవస్పత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమాణేన प्रोवाशिति संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतोः अतः वैशाखमासे शुक्लपक्षे तदीयायां शुभवासरे शुभनक्षत्रे सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायामस्यां शुभजितोः अस्य यजमानस्य आश्रे सगोत्रोद्भवस्य नामधेयस्य चन्द्रशेखरराव नामधेयस्य धर्मपत्नी उमा उषाराणि उषश्री नामधेयस्य साई गणेश नामधेयस्य महती नाम्नी षण्मुखसाई नामधेय నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు బాల సుబ్రహ్మణ్యమునకు బౌద్ధగాయకునకు నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు నిత్యవందనాలు 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 బాల సుబ్రహ్మణ్యమునకు బౌద్ధగాయకునకు నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు పటం చెప్పండి జాగ్రత్త పటం బాల సుబ్రహ్మణ్యమునకు బహుదొడ్డగాయకునకు నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు బాల సుబ్రహ్మణ్యమునకు బహుదొడ్డగాయకునకు నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు నిత్యవందనాలు నిత్యవందనాలు నిత్యవందనాలు. ఈ కీర్తన శ్రీ సామవేదం వెంకటకృష్ణ రాశారు. ఒరిస్సాలో ఉంటారు మా అన్నయ్య. సామవేదం వెంకటకృష్ణ గారు ఈ యొక్క బాలుగారి ప్రార్థనా గీతాన్ని రాశారు. అలాగే ఈ కీర్తనను రాజా గారు, తిరుమల తిరుపతి దేవస్థానం రాజా గారు వయలినిస్ట్ వారు స్వరపరిచారు. ఈ కీర్తనను మనం ప్రతి ఆదివారం రోజు ఇక్కడ అందరు స్టూడెంట్స్ అందరు నేర్పించి పాడాలి, అప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి బాల సుబ్రహ్మణ్యమునకు బహుదొడ్డగాయకునకు నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై గణేష్ మహారాజ్ కి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఓం హయగ్రీవాయ నమః, ఓం దక్షిణామూర్తయే నమః. బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత కళాశాలను ఈరోజు మనమంతా కూడా అక్షయ తృతీయ రోజు వారి ప్రార్థనా గీతాన్ని పాడబోతున్నాం. ఈ కీర్తనను సామవేదం వెంకటమురళి కృష్ణ గారు రాశారు. స్వరపరిచిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం రాజా గారు వయలినిస్ట్. బాల సుబ్రహ్మణ్యమునకు బహుదొడ్డగాయకునకు బాల సుబ్రహ్మణ్యమునకు బహుదొడ్డగాయకునకు నేల తల్లి గన్నయటి నిరంజన వరదునకు
బాలసుబ్రహ్మణ్యమునకు బహుదొడ్డ గాయకునకు నేల తల్లి గన్నయట్టి నిరంజన వరదునకు నిత్య వందనాలు నిత్య వందనాలు నిత్య వందనాలు. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఉచిత సంగీత శిక్షణాలయాన్ని అక్షయ తృతీయ రోజు మనమంతా ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది పూర్వజన సుకృతం. దాదాపుగా 75 సంగీతంలో పాడినటువంటి పద్మ భూషణ్ డాక్టర్ ఎస్పి బాలు గారి శిక్షణాలయాన్ని ఈరోజు స్థాపించడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో. కాబట్టి ఈ స్కూలు ప్రతి ఆదివారం పిల్లలకు పెద్దలకు వయసు నిమిత్తమైనటువంటి అందరూ కూడా ఉచితంగా ఈ శిక్షణాలయాన్ని ప్రతి ఆదివారం ఎక్కడ పోకుండా ఈ శిక్షణాలయంలో ఉంటారు. అందుకని ఈ శిక్షణాలయాన్ని కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా ఎక్కడ చూసినా వాగ్గేయకారులు, ఋషులు, దేవతలు, వంశస్థులు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ పాడితే స్వరము వరముగా దయచేయ ఆ వినాయకుడు జయ 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 శ్రీ వినాయక జయమీయవయ గణనాయక జయ 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 శ్రీ వినాయక జయమీయవయ గణనాయక సకల కళాలోక సకల కళాలోక సకల కళాలోక పూజిత నాయక స్వరము వరముగా దయచేయవయ్యా స్వరము వరముగా స్వరము వరముగా దయచేయవయ్యా. ఆ స్వరాన్ని వరంగించేటువంటి వాడు ఎవరంటే వినాయకుడు. ఆయన బొజ్జులో అన్ని మన ఉండ్రాళ్ళు భక్ష్యాలు ఉన్నాయి అనుకుంటాం. కాబట్టి ఆయన బొజ్జులో భక్ష్యాలు ఉండ్రాలు ఉండవు, విద్యలు ఉంటాయి. ఇలా గమనిస్తే ఐఏఎస్, ఇలా గమనిస్తే ప్లేబ్యాక్ సింగర్, ఇలా గమనిస్తే నాట్యమయూరి, ఇలా గమనిస్తే ప్రవచకురాలు గమనిస్తే ఆ విద్యలో ఏం గమనిస్తే ఉంటాయి. అదో వేద పండితులకు విద్యను ఇచ్చినటువంటి వాడు. కాబట్టి జయ 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 శ్రీ వినాయక జయమీయవయ గణనాయక సకల కళాలోక పూజిత నాయక స్వరము వరముగా దయచేవ. వినాయకుడి తమ్ముడే బాలుగా, ఆ వినాయక స్వామి తమ్ముడే, గణపతి తమ్ముడే శ్రీ నెల్లూరు ఎస్పీ శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు. వారి పేరు మీద శిక్షణాలయాన్ని స్థాపించడం అనేది నాకు పూర్వజన సుకృతం. నిన్న నేను తిరుపతికి సుప్రభాత సంకీర్తన వెళ్ళినప్పుడు వారి బ్రోచర్ శ్రీవారి బాలగారు పెట్టాను. ఆ బ్రోచర్లో ఒక అప్లికేషన్ ఉంది. మొట్టమొదటి విద్యార్థి ఎవరంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. అప్లికేషన్ కూడా వాళ్ళ పేరు రాసి స్వామివారి బాలగారు పెట్టొచ్చాను. మొట్టమొదటి విద్యార్థి మనకు వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రం, వాళ్ళ రాసి, వాళ్ళన్నీ రాసి సాడపక్క స్వామి ఇస్తే స్వామివారి బాలగారు పెట్టారు. మొట్టమొదటి విద్యార్థి మన స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఈ భాగ్యాన్ని ఆ గర్భగుడిలో కూడా స్వామివారి ముందు 3 పాటలు పాడారు. శనివారం రోజు 26వ తేదీ ఏప్రిల్. కాబట్టి ఇదంతా కూడా సౌభాగ్యం. పాడిన వాళ్లకు, నేర్చుకున్న వాళ్లకు విద్యలన్నీ ఇస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు చెబుతూ 2 మాటల్లో నా స్టూడెంట్ లక్ష్మి. ప్రదక్షిణాకం సదాంబూలం నిర్వాద ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నేను అన్న తర్వాత సా
మా పద ని సా సాని ద ప మ గ రి సా సరి గ మ పద ని స సని ద ప మ గ రి సా సరి గ మ పద ని స సని ద ప మ గ రి సా. ఈరోజు మీకు సకల మొత్తం అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంగీతం మీ అందరికి వస్తుంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంగీతం అందరికి వస్తుంది. ఎందుకంటే అక్షయం అంటే అది తెలుసు కదా, అవి బంగారు కొనుక్కుంటారంటే అటు 7 బంగారు అటు 7 తరాలు బట్టలు కొనుక్కుంటారు, చేయిపోతారు, బంగారు కొనుక్కుంటారు. మనం ఉంటే ఉండదు, మనం పోతే బంగారు ఎవరు పెట్టి సేవ చేసుకుంటారో మనకు తెలియదు. కానీ గొంతు మాత్రం చిరస్థాయిగా మనం బంగారు కొనుక్కుంటాం. మనం ఉన్నంత వరకు మన బంగారు, మనం పోయిన తర్వాత మన అలాగే బట్టలు కొనుక్కుంటాం. మనం ఉన్నంత గొంతు గాత్రం 10 కాలాల పాటు చిరస్థాయిగా ఉండిపోతుంది. అదే ఆయన సాక్ష్యం. నా కళ్ళు కనపడి చెప్పారు ఇలా కార్యక్రమం మీద క్లాస్ పెట్టాను. లేకుంటే ఎన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు ఎందుకు చెప్తాను. ఇన్ని సంవత్సరాలు నేను ఈ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఖాళీ ఉంది ఇల్లు. ఇప్పుడు అంతా సుందరవనంగా తయారు చేశాను. ఇక్కడ పాడితే చాలు ఇంకా అంతే. ఆయన ఉంటాడు ఇంట్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో భోజనం చేశాడు ఆయన. కాబట్టి అందరూ అదృష్టవంతులు. ఆయనకు ఒక ఇష్టమైన పాట పాడతాను. అలా చేతులు పెట్టుకోండి, మీరు కూడా ఆ పాట పాడాలి. గట్టిగా లేదు. సరి గ మ పద ని సా సని ద ప మ గ రి సా మ పద ని సా సాని ద ప రాగంలో మీరు పాటలు పాడారు, చాలా ఫేమస్ పాట పాడారు. అన్నమయ్య కీర్తన చెప్పగలుగుతారా? అర్థంలో చూసుకోగలరు. సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ స్వరరాగ పదయోగ సమభూషితే పాడాలి. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. అక్షయ తృతీయ అక్షయ తృతీయ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అక్షయ తృతీయ? అక్షయ తృతీయ రోజు మా ఇంట్లో బోరింగ్ వేసాం. అప్పుడు ఈ చిన్న ఇదంతా లేదు. నాకు 50,000 రూపాయలు ఎల్ఐసి పాలసీ అప్పుడే మెచ్యూరిటీ అయితే 50,000 పెట్టి బోరింగ్ వేసాం. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు, అస్సలు.
దేవుని యొక్క సంకల్పం మానవ రూపంలో మనకు దర్శనం అవుతూ ఉంటుంది. ఎక్కడ అంటే ఇలా జగత్ మహాభక్తులైన వారందరూ అంటే అసలు సంగీత సామ్రాజ్యంలోకి వచ్చామా అన్న అనుభూతిని కల్పిస్తున్నారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది సార్, ఇంతమంది గొప్ప వాళ్ళని చూస్తూ ఉండడం. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారి పేరున ఉచిత సంగీత విద్యాలయం స్థాపించడం అంటే చాలా గొప్పగా ఉంది. అసలు ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చింది. అసలు ఎంతోమంది అభిమానులు ఉంటారు, కానీ మీలాంటి అభిమానులు ఉండడం, ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎప్పటికీ జరగాలని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి మా వంతు సహాయం కూడా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని చెప్తున్నాము. మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఇటువంటి కార్యక్రమం ఉంది, ఇక్కడికి రండి, గురువు గారు బాగా నేర్పిస్తారని అందరికీ కూడా చెప్పండి. ధన్యవాదాలు. సార్, ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పాఠశాలలో మనము గొప్ప గొప్ప వారి ఫొటోస్ చూసి వాళ్ళ గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు. సార్ ఎలా నేర్పిస్తారంటే మనకు ఏది ఎట్లా పలకాలి, ఎక్కడ ఏది ఉచ్చారణ అనేది అక్షరంతో బాగా నేర్పిస్తారు. మన ఓపిక ఉండాలి అని సార్ ఎంతో బాగా చెప్తారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లలు చాలా రోజులకు అంత ఈ మహిళలు నేర్చుకున్నదే చూసినాము. ఈరోజు చిన్నపిల్లలు కూడా వచ్చిందంటే దానికి బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు కూడా ఉంటేనే పిల్లలు కూడా రాగలరు. కానీ చాలా సంతోషంగా ఉంది గురుగారి సంకల్పాన్ని వీలు చేసుకొని మా చేత కూడా మీకు ఇంత సాయంగా మేము కూడా ఎవరికైనా చెప్పడం కానీ చేయడం కానీ జరుగుతుంది. అందరికీ మేము కూడా చెప్తామని అనుకుంటాము. గురుగారు చాలా సంతోషంగా సభా సరస్వతికి సహృదయవందనలు. ఎస్పీ గారి యొక్క పేరు మీద ఒక శిక్షణాలయాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి సత్సంకల్పం ఏదైతే ఉందో అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆశీర్వదించి గద్వాల చంద్రశేఖరరావు గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క తర్ఫీదులో విద్యార్థి లోకం సంగీత సాగరంలో తేలి ఆడాలి అనేటటువంటి ఒక సంకల్పం అనేది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో వీరికి సంకల్పం జరిగిందని నేను భావిస్తాను. దాదాపుగా ఒక నెల కిందటి నుంచి కూడా సార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఈ సత్కార్యానికి మీరు కూడా రావాలని తెలియజేసిండ్రు. ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఎవరైనా గుర్తు చేస్తారు, కానీ ప్రతిరోజు నిత్యం కూడా ఈ సంకల్పం ఏదైతే ఉందో గ్రూప్లో పెట్టడమే కాకుండా పర్సనల్గా మళ్ళీ ఫోన్ కాల్ చేసి తెలియజేయడం, రావాల్సిందిగా కోరడం. నా ఆలోచన విధానం ఏమంటే పిలుపుండే అలుపు లేకుండా ఎన్ని మలుపులున్నా ఢిల్లీ దాకైనా వెళ్ళాల్సిందే. మరి ఆ క్రమంలోనే నేను మాత్రం తప్పకుండా వస్తాను సార్ అన్న. నేను 27వ తేదీ వరంగల్ వెళ్ళినాం. 28 రోజంతా కూడా రామప్ప గుడి, ములుగు, సారక్క, సారమ్మల దేవతలను దర్శించుకోవడం. నిన్న మధ్యాహ్నం బయలుదేరి అలంపూర్ చేరుకొని మళ్ళీ ఈరోజు కర్నూలులో మహబూబ్ నగర్లో PRTU ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గతంలో రఘురామ్ రెడ్డి గారి యొక్క కుమారుడి యొక్క వివాహం ఈరోజు కర్నూలులో ఉండేది. ఆ వివాహానికి హాజరై మళ్ళీ 3 గంటల ట్రైన్కి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లాంటి అవకాశము ఎవరికి కలగదు. మనకు కలిగింది జీవితకాలం మనకు గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులు కొందరే ఉంటారు. అందులో అగ్రగామిగా అగ్రస్థానంలో నా మనసుని తెర మీద చెరగని తరగని ముద్ర వేసినటువంటి గద్వాల చంద్రశేఖరరావు గారు నాకు అనుసరణీయులు.
అభినందనీయులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీయింగ్ ఏ టీచర్గా, బీయింగ్ ఏ ఆయన అభిమానిగా నేను వారి ఆలోచనలను ఎంత పరికించినా ఏ రోజుకి ఆ రోజు కలర్ఫుల్గానే ఉంటుంది. మనకు జనరల్గా కూడా ఇంద్రధనుసులో 7 రంగులే ఉంటాయి. మరి వింతల్లో 7 వింతలే ఉన్నాయి. 8వ వింత అని అంటాం ఏదైనా మనకు తాదాత్మికతో కూడినటువంటి అనుభూతిని అందజేసినట్టు అవుతాయి. ఇక్కడ ఇంద్రధనుసులో లేనటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆ కలరే నిలువెత్తు స్వరూపము శ్రీ గద్వాల చంద్రశేఖరరావు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఎప్పుడు కూడా ఊహాలోకంలో వివరించను, వాస్తవానికి కట్టుబడి అది నిజమే మాట్లాడే ప్రయత్నంలో ఉంటా. ఆ క్రమంలో నేను ముందంజలోనే ఉన్నానని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ వీరి పరిచయం అయిన తర్వాత మా కోడలమ్మ అయినటువంటి దేవరశెట్టి సంధ్యారాణి, సుచిత్ర, ఆ తర్వాత మరి తోడి కోడలైనటువంటి రఘుతమ్మ గారి ద్వారా, అదేవిధంగా మేడం వ్యాఖ్యాతగా నాగలక్ష్మి మేడం 14 లోకాలలో కూడా విహరించి తాను ఏ అనుభూతికి గురి అయిన తర్వాత ప్రతి లోకం యొక్క అనుభూతిని తెలియజేసేటటువంటి హృదయ స్పందన ఏదైతే ఉందో ఆ స్పందనకు ప్రతిస్పందనగా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతాపూర్వకంగా. ఎందుకంటే వ్యాఖ్యానించడం అనేటటువంటిది మామూలు అంశం కాదు. ఒక విషయం పట్ల పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, క్షుణ్ణంగా, విస్తారంగా, సవిస్తారంగా తెలిసి ఉంటే తప్ప మనం వ్యాఖ్యానం చేయలేము. అట్లాంటిది ఆధ్యాత్మిక రంగంలో వారు ఏమో, వారి భావన ఏమో, వారంటే ఇక్కడ శ్రీమాన్ గద్వాల చంద్రశేఖరరావు గారి యొక్క మనోఫలకం పైన ఉండేటటువంటి ప్రతి అక్షరం కూడా వ్యాఖ్యానం ద్వారా తెలియజేస్తూ ఉన్నటువంటి మేడం నాగజ్యోతి మేడం గారికి మరోమారు అభినందనలు తెలియజేస్తాం. నాగలక్ష్మి మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక లీలా మేడం మనం వింటుంటాం, చిత్రసీమలో ఒక గాయకురాలు ఉన్నారు, లీలా అనుకుంటా, లీలా ఇక్కిన ఎవరో లీలా మేడం పేరు విన్నానే. మరి ఇక్కడ మేడం కూడా వారు పొందినటువంటి పేరు ప్రఖ్యాతులు సార్ ద్వారా, సార్ ఆశీస్సుల ద్వారా వారి కృషి మేరకు వారు కూడా పొందుతారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. నేను గతంలో పరిచయమైనటువంటి క్రమంలో ఆగస్టు అనుకుంటాను సార్, మీరు ఒక కార్యక్రమం చేసినప్పుడు అలంపూర్ నుండి ఒక తుఫాన్ తీసుకొని ఒక 20 మంది దాకా వచ్చినాం. ఆ రోజు మీకు ఒక మెమంటో అనే పాపర్మెంట్ అందజేయాలని అనుకున్నాం. అనివార్య కారణాల వలన ఆ మెమంటో అనే పాపర్మెంట్ కర్నూలులో స్ట్రైక్ ఉండడం వలన ఆ రోజు తీసుకురాలేకపోయినాం. మరి అట్లాంటి మెమంటోను ఈరోజు చిరస్మరణీయులు, చిరంజీవులు చిత్రసీమ ఉన్నంత కాలమే కాదు, ఈ జగత్తు ఉన్నంత కాలం ఎస్పీ గారి యొక్క వాణి వింటూనే ఉంటాం. భౌతికంగా వారు లేకపోయినప్పటికీ ప్రతి సాహితీవేత్త హృదయంలో, సంగీతవేత్త యొక్క హృదయంలో ఈనాడు వారు ఆరాధ్య దైవంగా మిగిలినారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారిని పాఠశాలగా తీర్చిదిద్దుకొని, తీర్చిదిద్దడం అంటే ఒక బ్యానరు లేదా 2 బ్యానర్లు పెట్టి మొక్కుబడిగా జూన్ తీరాంరావు అన్నట్టుగా కాకుండా మరి సంగీత సామ్రాజ్యాన్ని ఏలినటువంటి చక్రవర్తులు, రారాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నిజంగా కూడా నాకు 67 ఏళ్ల వయసు, పేరు విన్నమే తప్ప వీరి చిత్రపటాలను చూసినటువంటి అవకాశం రాలేదు. భవిష్యత్తు తరానికి కూడా వస్తుందో రాదో మీరు చాలా, ఈ చిన్నారులంతా కూడా చాలా అదృష్టవంతులని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక పాఠశాల ప్రారంభించడానికి
శుభ గడియలు, శుభదినము ఏదైతే ఉందో అక్షయ తృతీయను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొంటే మన ఇల్లంతా కూడా బంగారమయమవుతుంది, ఆనందమయమవుతుంది అనేటటువంటి సంతృప్తి ఎట్లాగైతే ఉంటుందో ఈరోజు ప్రారంభించబడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క జ్ఞాపకార్థం ఈ పాఠశాల ప్రారంభించబడింది. దినదిన ప్రవర్ధమానమై భవిష్యత్ కాలంలో ఎందరో బాలసుబ్రహ్మణ్యంలను, ఎందరో సుశీలమ్మలను తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తెరిగి ఈ పాఠశాలను ప్రారంభించింది. నిజంగా కూడా పాలమూరు బిడ్డలు ఎవరైతే ఉన్నారో, సార్ శిష్యులు ఎవరైతే ఉన్నారో, రాలేనటువంటి వాళ్ళు, శిక్షణ పొందలేనటువంటి వాళ్ళంత దురదృష్టవంతులు లేరు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే నిజంగా మీరంతా కూడా చాలా అదృష్టవంతులు. ఇట్టి పాఠశాల యొక్క ప్రాచుర్యం కోసం, ప్రచారం కోసం మేము ఏ రూపకంగానైనా ఉపయోగపడితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ పాఠశాల ప్రచారం కోసం, ఈ శిక్షణాలయం ప్రచారం కోసం కరపత్రాలు కొట్టించండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి పాఠశాలలకు అందజేస్తాం. వేసవి సెలవులలో ఖచ్చితంగా వారు ఇక్కడ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఈనాడు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినాయి అని చెప్పడానికి కొంచెం అభ్యంతరం ఉన్నప్పటికీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి మోడల్ వాల్యూస్ ఎప్పుడు వస్తాయి? మనం ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలకు కట్టుబడి మనం జీవితాన్ని గడుపుతామో అప్పుడే నైతిక విలువలు అనేటటువంటివి వస్తాయి. మనలో ఉండాలి. ముందు తరానికి రావాలంటే మనం వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అందుకు యమనియమాలను పాటించాలి, ఆచార సాంప్రదాయాలను పాటించాలి. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉందని నా తెలియజేస్తాము. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు ఎందుకు చూస్తున్నాయి? అక్కడ లేనిది ఏమి, ఇక్కడ ఉన్నది ఏమి అంటే మన యొక్క భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, ఆచార వ్యవహారాదులు మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మనకి ప్రతిష్ట దేశానికి ఉన్నది. వేదమాత, పుణ్యభూమి, కర్మభూమి, రఘురాముడు ఏలిన దివ్యరాత్రి, ఇటువంటి పుణ్యభూమిలో మనం జన్మించడం అదృష్టంగా భావిస్తూ ఇలాంటి గురువులు దొరకడం మీ అదృష్టంగా భావించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా గత 7 నెలల కిందట ఈ రోజుకి కరెక్ట్ గా రాసినటువంటి ఒక చిన్న మెమెంటోను సార్కు అందజేయదలిచినాను. మరి పర్మిషన్ ఇస్తే సార్. నేను సార్ల గురించి రాసినంత గొప్ప వ్యక్తిని కాదు. తిరిగి నాకున్న అభిమాన, అనురాగ, ఆత్మీయత లతల్ని అక్షరాలుగా మలచి నా మానస సరోవరంలో ఓ చిరు కవితను రాయడం జరిగింది. దాన్ని మేము అందించే ప్రయత్నం చేస్తాం. వంశస్థులైనటువంటి గౌరవనీయులు శ్రీ గద్వాల చంద్రశేఖరరావు గారికి అభినందన, చందన, వందనం. శ్రీ వెంకటేశుని నామ సంకీర్తనమే, శ్రీ వెంకటేశుని నామ సంకీర్తనమే సర్వ మానవాళికి గతియనంచు, శ్రీ వెంకటేశుని నామ సంకీర్తనమే సర్వ మానవాళికి గతియనంచు, నిత్యగాన నివేదన చేసెడు, నిత్యగాన నివేదన చేసెడు తాళ్లపాక వంశస్థులు గద్వాల ఘనమైన గాయకుడు. తాళ్లపాక వంశస్థులు గద్వాల ఘనమైన గాయకుడు. కొలువైన ఇలవేల్పు దీవెనలు ఎల్లవేళలా తాను పొందువాడు. కొలువైన ఇలవేల్పు దీవెనలు ఎల్లవేళల తాను పొందువాడు మా చంద్రశేఖరుడు, మా చంద్రశేఖరుడు.
సున్నిత మనస్ఫుడితడు. చంద్రశేఖరుడు సున్నిత మనస్ఫుడితడు. ఇంద్రలోకము మించి తిరుమల ద్వారమున శేషాచలవాసుని కీర్తించినాడు. ఇంద్రలోకము మించి తిరుమల ద్వారమున శేషాచలవాసుని కీర్తించినాడు. సప్తగిరీషుని శిఖరాన భక్తుల హృదయాలు రంజింపచేసినాడు. పవర్ఫుల్ దేవుని లీలలన్నీ పాడి భక్త కోటిని మేల్కొల్పినాడు. రామనామ శక్తి రమ్య రీతుల తెలిపి దీనుల బ్రోగుమని వేడినాడు. ఎన్ని చేసినా గాని ఎన్ని పాడినా గాని దైవ సన్నిధియే మనకు పెన్నిదనుచు. సప్తగిరి నిలయుడే సర్వలోకములేలు పరమాత్ముడందరికి పలుకునని తెలిపే. సప్తగిరి నిలయుడే సర్వలోకములేలు పరమాత్ముడందరికి పలుకునని తెలిపే శ్రీ 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 గద్వాల చంద్రశేఖరుడికి అభినందన చందన వందన. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మన పాలమూరు అన్నమాచార్యుల వారు శ్రీమాన్ గద్వాల చంద్రశేఖరరావు గారు ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చాలా చాలా శుభ పరిణామం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పిల్లలకి నేర్పారు. అయినప్పటికీ ఇంకా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సంగీతం అందాలి, అందరికీ అన్నమాచార్య కీర్తనలు అందించాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో చూడండి, అందరూ ధనికులే ఉండలేరు, పేదవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఎంతోమందికి నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉంటుంది, కానీ నేర్పే గురువు దొరక్క, అలానే ఆర్థిక పరంగా ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈ సంగీతం అందాలి, అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు అందాలి, మంచి మంచి భజనలు, అట్లానే మంచి శ్లోకాలు మొదలైనటువంటి మన సంస్కృతి సంప్రదాయ సంబంధమైన విషయాలన్నీ కూడా అందరికీ అందించాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అక్షయ తృతీయ నాడు ఉచిత సంగీత శిక్షణ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సుమారు సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరికి నేర్పాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని వారు ఈరోజు అక్షయ తృతీయ రోజు ప్రారంభించారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏది ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇంతింతై బటుడింతై అన్నట్టుగా 1000 రెట్ల ఫలితాన్ని పొందుతారు అని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అక్షయ తృతీయ నాడు ప్రారంభించారు. ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యం కొనసాగుతుంది. ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఉచిత సంగీత శిక్షణ అని వారి పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభం ముందుగానే అటు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రధాన కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి గర్భాలయ ఆ యొక్క మన గడప దగ్గర కులశేఖర పడి అంటారు, అక్కడ మూడు కీర్తనలు స్వామివారికి ఆలపించి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని
అలానే ఇటీవలే స్వర్గస్థులైనటువంటి అటు ఆ యొక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వారి దగ్గరికి, వారి పిల్లల దగ్గరికి కూడా వెళ్ళి ఈ విషయం చెప్తే వారు కూడా ఎంతో ఆనందపడి మేము చేయలేనటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేస్తూ ఉన్నారు, చాలా గొప్ప కార్యం అని చెప్పి మన గద్వాల చంద్రశేఖరరావు గారిని అభినందించి, అలానే మేము కూడా వీలు చూసుకొని ఇక్కడికి విచ్చేస్తాము అని కూడా చెప్పడం చాలా చాలా హర్షణీయం, ఆనందదాయకం. కాబట్టి మన పాలమూరు ఖ్యాతి మరింతగా పెరగాలి. ప్రతి ఒక్కరికి అన్నమాచార్యుల యొక్క కీర్తనలు అందించాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో వారు ఇంత 6 వయస్సులో ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల పైన వేసుకోవడం చాలా చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందేటట్టుగా మా మీడియా వారు కూడా తెలియజేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి ఈ సందేశాన్ని చేరే విధంగా మీరంతా కూడా ఈ బృహత్ కార్యంలో భాగస్వాములు కావాలి అని మరింత మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమం మనకు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు పద్మావతి కాలనీలో ఉన్నటువంటి కృష్ణ మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి గద్వాల చంద్రశేఖరరావు గారి స్వగృహంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ మా గద్వాల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयधरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयि तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः. एतत् कार्यं निर्विघ्नता सिद्धिरस्तु. एतत् संगीत शिक्षणालय दिनदिनाभिवृद्धिरस्तु. तदास्तु. ఈ సంగీత ప్రధానంగా మా రావు గారు నందవరిక వంశంలో వారు అవతరించడం, అదే పరంపరను కొనసాగించడం, అలానే అన్నమాచార్యుల వారి యొక్క ముని మరవలైనటువంటి తాళపాక హరినారాయణాచార్యులు గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు, అలానే రామ్మోహన్ స్వామి వారు, అలానే మా సామవేదం వెంకట మురళీకృష్ణ శర్మ గారు, వివిధ అళహరి మధుసూదన్ శర్మ గారు, అలానే బాలకృష్ణ ప్రసాద్ గారు, ఎంతోమంది మహానుభావులంతా కూడా వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి గురువు యొక్క ఆశీర్వచనం ఉంటే, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వీరు ఏ కార్యక్రమాన్ని సంకల్పించారో ఆ కార్యక్రమం యొక్క ఫలాలు అందరికీ అందుతాయి అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ ఫలాలు అందరికీ అందాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అక్షయ తృతీయ నాడు వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా 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 ఆనందదాయకం. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఈ కార్యక్రమం అందించాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.